నంద్యాల జిల్లా ఆలగడ్డలో ప్రమాదవశాత్తు మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లో ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున చెక్కులు అందజేశారు. మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు సహాయం అందించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకున్నారని తెలిపారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు జనసేన అండగా ఉంటుందని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్లోని కాగ్నిజెంట్ సిటిజన్స్ భాగస్వామ్యంలో విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ప్రారంభించారు. 2019లో ప్రారంభమైన కార్యక్రమం ఇప్పటి వరకు తెలంగాణలో 4000 మందికి పైగా విద్యార్థులు లబ్ధి పొందారని తెలిపారు. ఉద్యోగాలు పొందిన వారిలో ఎక్కువ శాతం మంది మహిళలు ఉండడం విశేషమని చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం 100కు పైగా కళాశాలల ద్వారా చేరువైందని పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కార్యక్రమాన్ని మదనపల్లి సమన్వయకర్త నీషర్ అహ్మద్ తన కార్యాలయంలో ప్రత్యేకంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ మనోజ్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉప్పరపాలెం గ్రామానికి చెందిన దళితులు తమ భూములు, ఇళ్లను ఇండోసేల్ సంస్థకు ఇవ్వమని ఏకగ్రీవ తీర్మానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీకి వినతి పత్రం అందజేశారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి బలవంతపు సర్వేలు, సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. ఇండోసేల్కు చెందిన ఇల్లు ఇవ్వకపోతే బలవంతంగా తీసుకుంటామని బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. కార్యక్రమంలో మహిళలు, దళితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పామారు మండలంలోని కుమ్మకూరు బెల్ కంపెనీ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో నిడుమోలు గ్రామానికి చెందిన చిగురుపాటి రామదాసు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా వెంటనే హాస్పిటల్కు తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం ఘటనా స్థలం నుండి పరారైనట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెయిన్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా వనస్థలిపురంలో ఇళ్లలోకి నీరు వచ్చి చేరిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అల్లూరు జిల్లా అరకులోయని కాఫీ తోటల్లో బెర్రీ బోరర్ పురుగు ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి విద్యార్థులు బృందాలుగా సందర్శించారు. కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే, పాడేరు మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. గిరిజన కాఫీ రైతులకు పురుగు నివారణపై అవగాహన కల్పించారు. వ్యవసాయ కళాశాలల శాస్త్రవేత్తలు పాల్గొని విపత్తును అధ్యయనం చేశారు. ప్రభుత్వం అన్ని విధాలుగా గిరిజన కాఫీ రైతులకు భరోసా ఇస్తుందని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా ఉస్నాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. గ్రామాల్లో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాలకు ప్రారంభోత్సవాలు చేశారు. ఓపెన్ జిమ్ ప్రారంభించి స్టీల్ బ్యాంకు సామాగ్రిని మహిళా సంఘాలకు అందజేశారు. గ్రామ సమస్యల పరిష్కారానికి గ్రామ పంచాయతీ భవనాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. వనపర్తి జిల్లాలో కేటీఆర్ పిలుపు మేరకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం జరిగింది. నిరుద్యోగ యువతకు వెంటనే క్షమాపణ చెప్పి గ్రూప్ 1 పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అవకతవకలపై జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి ఉద్యోగాల దొంగలు ఎవరో బయటపెట్టారని ఆరోపించారు. తెలంగాణ యువతకు ఇచ్చిన నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా కలాన్ గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. బొగులప్ప అనే రైతు నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటే ప్రయత్నంలో నీటిలో కొట్టుకుపోయాడు. తన పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగిందని తెలిపారు. గ్రామస్తులు వాగులో గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికీ ఆచూకీ లభించకపోవడంపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర గవర్నర్గా ఆచార్య దేవవ్రత్ నియమించబడ్డారు. మహారాష్ట్ర గవర్నర్ పదవికి సిపి రాధాకృష్ణన్ రాజీనామా చేయడంతో ఆయన స్థానాన్ని భర్తీ చేశారు. కాగా ఆచార్య దేవవ్రత్ ఇప్పటికే గుజరాత్కు గవర్నర్గా వ్యవహరిస్తున్నారు. ఇక నుండి 2 రాష్ట్రాలకు ఆచార్య గవర్నర్గా వ్యవహరిస్తారు. ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
వికారాబాద్ జిల్లా కులకచర్లలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచి రైతులు బారులు తీరారు. యూరియా కోసం ఎస్ఐ రమేష్ కాలు మొక్కుతూ రైతు తీవ్ర ఆవేదన చెందాడు. చేతికి వచ్చిన తమ పంటలు మందులు లేక చెడిపోతున్నాయని యూరియాని ఇప్పించాలని ప్రాధేయపడ్డాడు. తిరుపతి జిల్లా కలికిరి ఎమ్మెల్యే పూతలపట్టు మురళీమోహన్ వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టులపై జగన్ బెదిరింపు తీరును తప్పుగా పేర్కొన్నారు. జగన్ వీధి రౌడీలా మాట్లాడుతున్నాడని వ్యాఖ్యానించారు. జగన్ పగటికలను మానాలని సూచించారు. కూటమి ప్రభుత్వం 217 మందిని నేపాల్ నుంచి సురక్షితంగా ఏపీకి తీసుకొస్తుందని తెలిపారు. నారా లోకేష్ నేతృత్వంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్లో మరోసారి కాల్పుల మోతమోగింది. గరియాబంద్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో సీనియర్ నక్సలైట్తో సహా 10 మంది నక్సల్స్ హతమయ్యారు. మరణించిన వారిలో సెంట్రల్ కమిటీ మెంబర్ మనోజ్ కూడా ఉన్నారు. ఇతడిని మోడెం బాలకృష్ణ అని కూడా పిలుస్తారు. ఇతడిపై ₹1 కోటి బహుమతి కూడా ఉంది. మెయిన్పూర్ అటవీ ప్రాంతంలో నక్సల్స్ ఉనికిపై నిఘా వర్గాల సమాచారం మేరకు జాయింట్ ఆపరేషన్ ప్రారంభించారు. నేపాల్లో ఉద్రిక్తతగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మంత్రి నారా లోకేష్ చొరవతో నేపాల్లో చిక్కుకుపోయిన తెలుగువారిని రప్పించేందుకు ప్రయత్నాలు ఫలించాయి. కడప జిల్లాకు చెందిన 22 మంది తెలుగువారు తిరుపతికి విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అధికారులు వారికి ప్రత్యేక బస్సులు, అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు.